హలో ఈషా, నువ్వు బాగానే ఉన్నావా? ఓకేనే. తిన్నావా ఏమైనా? లేదు, ఆకలిగా లేదు. ఏం కాదులే ఈషా, అంతా సెట్ అయిపోతుంది. రేపు ఏ టైంకి వస్తావు? లేదే, నేను ఇంకా ఈ క్రికెట్ మ్యాచ్ అయ్యేంత వరకు ట్యూషన్కి రావాలనుకోవట్లేదు. సిక్ లీవ్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నా. షూరా? షూర్. అయినా ఇంకెన్ని 2 days. సండే మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పు ఏమైందో. సరే ఈషా, కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఒకవేళ నేను గెలిస్తే ఈషాకి నువ్వు దూరం అయిపోవాలి. ఇఫ్ నువ్వు గెలవకపోతే ఒకరి మీద ఒకరికున్న ఇష్టానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రణయ్, ఈ మ్యాచ్ మనం గెలుస్తామని నమ్మకం ఉందా? ఉందిరా. అంటే ఈ మధ్య నువ్వు క్రికెట్ ఆడలేదు కదరా, ఎలా గెలుస్తావు? ముందే జయంత్ గారు పెద్ద ప్లేయర్ అంట, వాళ్ళ స్కూల్ క్రికెట్ టీంకి వాడే కెప్టెన్ అంట. మనం వాడిని ఓడించాలంటే గట్టిగా ఆడాలి. ఆడతారా? ఎలా అయినా గెలుస్తా. నువ్వు గెలవకపోతే ఏం జరుగుతుందో గుర్తుంది కదా? హారా, గుర్తుంది. ఈషాకి దూరం అయిపోవాలి. ఎందుకో వాడు కావాలని ప్లాన్ వేసి మనతో బెట్టేయించండి అనిపిస్తుంది. వాడు ఏ ప్లాన్ అయినా వినేవరా. నాకు నిజంగా ఈషా అంటే ఇష్టం. ఈషాకి కూడా నేనంటే నిజంగా ఇష్టం. లాస్ట్కి ఇష్టమే గెలుస్తుందిరా. అయితే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా? హారా, చేద్దాం. ఈ రోజు నుంచి స్ట్రిక్ట్ ప్రాక్టీస్ రా. నేనే నీ కోచ్ని. అర్జునుడికి కృష్ణుడు తోడున్నట్టు ఈ యుద్ధంలో నేను నీకు తోడుంటా. పద కృష్ణ, యుద్ధానికి సిద్ధమవుదాం. మావా, ఎలాగన్నా ఈ మ్యాచ్ నువ్వే గెలవాలరా. చిల్ మావా, నువ్వేమంత టెన్షన్ తీసుకోవద్దు. ఎలా అన్నా గెలిచేది మనమే. వాళ్ళిద్దరిని ఎలాగన్నా దూరం చేస్తా. గెలిచిన తర్వాత ఆడు మొహాలు చూడాలరా. పాపం మాడిపోతాయి. మన మాత్రం నవ్వుతూనే ఉంటాంరా ఎప్పటికీ. గెలిచాక సెలబ్రేట్ చేసుకుందాం మావా. మామూలుగా కాదు, మన ఏరియా మొత్తం హైలైట్ అయ్యేలా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతే అంతే. మీ ఇద్దరి పేరు బాగుండిద్దిరా, నీది ఈషాది. ఈషా కాదురా. సారీ, వదినా. ఏమన్నావు? వదినా. ఊహించుకుంటేనే ఎంత బాగుందో. ఈషా నీదే, మ్యాచ్ కూడా నీదేరా, చెప్తున్నాగా. గెలుద్దాం. గెలిస్తే గుర్తుండిపోయేలా గెలుద్దాం. గెలుస్తాం మావా. ఇలాంటి పెద్ద పట్టించుకో. ఈషా వస్తుందంటావారా? పద్దు, ఈషా రాలేదా? లేదు ప్రణయ్, బెట్ అయ్యేంత వరకు రానంది. అవునా? అది కూడా చాలా బాధపడుతుంది ప్రణయ్. నువ్వు ఈ బెట్కి ఒప్పుకోకుండా ఉండాల్సింది. తప్పక చేయాల్సి వచ్చింది పద్దు. అవును ప్రణయ్, ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. కానీ ఈషా భయం ఏంటంటే నువ్వు ఓడిపోయిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి. అర్థమైంది పద్దు, కానీ నేను ఎలా అయినా గెలుస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు గెలిస్తే ఈషా నిన్ను తప్పకుండా కలుస్తుంది ప్రణయ్. లేకపోతే ట్యూషన్ మానేస్తా అని చెప్పింది. అదేంటి? నువ్వు ఓడిపోతే ఆ జయంత్ గారి టార్చర్ ఇంకా ఎక్కువైపోతుందని. అవును మావా, నువ్వు ఇప్పుడు బెట్ ఓడిపోతే ఆ జయంత్ గారు ఈశాన్ టార్చర్ పెడతాడు. నా నుండి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు ప్రణయ్, ఐ విల్ హెల్ప్ యూ. అంటే కొంచెం ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఏంటి? నీకా ప్రణయ్కా? నాకే.
చెప్పు. వద్దు ఆపే. తెగుద్ది. మూసుకొనుండు మరి. గివ్ యువర్ బెస్ట్ ప్రణయ్. సరే నేను వెళ్తాను, ఇంకా లేట్ అవుతుంది. హా, నువ్వేం టెన్షన్ పక్కరా, మనం ఎలా అయినా గెలుస్తాం. హలో, ఎవరు? రే, నేను జయంత్. ఏంట్రా? నీకు ఈ బెట్లు ఇవన్నీ అవసరమారా? నా మాటిని క్యాన్సిల్ చేసుకో, ఈషా లైట్ తీసుకో. నువ్వు నాతో ఆడి గెలవలేవురా. నేను గెలిచినా గెలవపోయినా ఈశాన్ మాత్రం చచ్చిన వదలనురా. ఆహా, ఏంటి ఇప్పుడు నువ్వు అమర ప్రేమికుడువా? నువ్వేమైనా అనుకోరా జయంత్, కానీ నేను మాత్రం నీతో ఎలా అయినా ఆడి గెలుస్తా. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ భలే నచ్చిందిరా నాకు. ఓవర్ కాన్ఫిడెన్స్ అని నువ్వు అనుకుంటున్నావు. సరేరా, గెలిచి చూపించు, ఇంక మీ జోలికి రాను. చూపిస్తా చూపిస్తా. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందిరా. ఒక ఆప్షన్ ఇస్తా. నాకు సారీ చెప్పి బెట్ క్యాన్సిల్ చేయమని అడుక్కో, ఆపేస్తా మొత్తం. నేనెందుకు సారీ చెప్పాలిరా? అయినా తప్పు చేసింది నువ్వు సారీ చెప్పాలి. తప్పుల గురించి ఎందుకులే కానీ చెప్పే సారీ చెప్పేస్తే లైట్ తీసుకుంటా. యాక్చువల్లీ ఈషాకి సారీ చెప్పాల్సింది నువ్వురా. గుర్తుందో లేదో, ఒకసారి కూడా కాదు 3 సార్లు సారీ చెప్తానని చెప్పావు. అన్నీ గుర్తున్నాయిలే. రెడీగా ఉండు మరి 3 సార్లు సారీ చెప్పడానికి. హలో. హలో పద్దు. చెప్పు ప్రణయ్. ఈషతో ఏమైనా మాట్లాడావా? లేదు ప్రణయ్, నాతో కూడా టచ్లో లేదు. ఒకసారి నాతో మాట్లాడమనొచ్చు కదా పద్దు, నాకేదోలా ఉంది. అదంతే ప్రణయ్, ఎవరైనా నచ్చకపోతే దూరంగా వెళ్ళిపోతుంది. కొంచెం టైం అయ్యి అదే సెట్ అయిపోయింది. అవును, కానీ ఏంటో ఏమర్థం కావట్లేదు. అసలు నాకు సంబంధం లేని దాంట్లో స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది పద్దు. ఈషాతో చాలా అంటే చాలా మాట్లాడాలనిపిస్తుంది. నాకు అర్థమైంది నీ బాధ. కొంచెం పేషెన్స్తో ఉండు, అన్నీ అవే సెట్ అయిపోతాయి. సరే పద్దు, తనేమన్నా కాల్ చేస్తే నేను తనని అడిగానని చెప్పు. చెప్తా ప్రణయ్. మ్యాచ్ పక్క గెలుస్తావు కదా. ఎలా అయినా గెలవాలి పద్దు. మ్యాచ్ గెలిస్తే ఈషా నీకు దూరం అవ్వదు. ఆ విషయం అయితే తెలుసు కదా నీకు. హా, తెలుసు. అందుకే ఎలా అయినా గెలవాలని ఫిక్స్ అయ్యా. ఆల్ ది బెస్ట్ ప్రణయ్. థ్యాంక్ యూ పద్దు. సరే, బాయ్. ప్రణయ్, నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. మరి నువ్వేంట్రా విరాట్ కోహ్లీ రేంజ్లో ఆలోచించకుండా ఏదో గల్లీ క్రికెటర్ రేంజ్లో ఆలోచిస్తావు? అంటే అర్థం కాల. సింపుల్ రా, మనం వాడిని ఓడించాలంటే మనం వాడిని స్లెడ్జ్ చేయాలి, వాని కాన్ఫిడెన్స్ పోగొట్టాలి, తర్వాత అవుట్ చేయాలి. అంత ఈజీ కాదురా టోనీ. వాడు కూడా నన్ను తిరిగి స్లెడ్జ్ చేస్తే మనం మళ్ళీ తిరిగి స్లెడ్జ్ చేయాలి. అలా స్లెడ్జ్ చేసుకుంటూ పోతే ఎలా గెలుస్తాం రా? అరే, నీకు గెలవడం ఇంపార్టెంటా కాదా? అవును, అదే కదా చెప్తుంది. మరి అన్నీ మూసుకొని నేను చెప్పించేయి. ఇంటికెళ్ళి విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ వీడియోస్ అన్నీ చూడు, స్లెడ్జింగ్ నేర్చుకో. ఏంట్రా అంతే, అదే మ్యాటరు. నిన్ను విరాట్ కోహ్లీ అంత రేంజ్కి తీసుకెళ్దాం అనుకుంటే నేను రాను, ఇక్కడే ఉంటా అంటావు. ఎలా ఉండాలిరా ఏజ్లో? సోదాపురా బాబు. సోది కాదు, ఇట్స్ సీరియస్ మ్యాటర్. సరే నేర్చుకుంటాలే స్లెడ్జింగ్. అది అలా ఉండాలి నా ఫ్రెండ్ అంటే. అవును, ఈషా ఏమైనా మాట్లాడిందా నీతో? లేదురా. అయ్యో నా బుజ్జుకొండా. సరే, ఈరోజుకి నేనే నీ ఈషా అనుకోరా. నీకు హగ్గు కావాలా, ముద్దు కావాలా చెప్పరా? హెచ్చి పోరా. జోక్ చేశారా? నిజం కాదు.
కానీ సీరియస్గానే ఈశాన్ చాలా మిస్ అవుతున్నారా. తన స్మైల్, తన అల్లరి, తన కోపం అన్నిటినీ చాలా మిస్ అవుతున్నారా. ప్రేమలో పడ్డావైతే. గట్టిగానే పడ్డా. పడితే పడ్డాగా మొత్తం మునిపోకురాయి, మళ్ళీ తిరగడం కష్టం. అలా ఏం అవ్వదులేరా. తను చాలా మంచిదిరా టోనీ. ఈషా మంచిదేరా, కాదని ఎవడన్నాడు? కానీ టైం వల్ల ఎవరు ఎలా మారుతారో తెలీదు. అది నిజమేలే. అవునరా, నీకు పద్దు అంటే ఇష్టమా? ఇష్టం అంటే ఇష్టమే. సూపర్ రా. నేను ఈషా, నువ్వు పద్దు, భలే ఉంటుంది. అరే, ఆ మాటకొస్తే నీ ఈషా కొంచెం నయం, కానీ ఆ పద్దురా పెద్ద గయ్యాలి. బట్ మంచిదే లేరా పద్దు. మంచిదే, మంచి గయ్యాలే. హాయ్ పద్దు. చెప్పు టోనీ. ప్రణయ్ రాలేదుగా. ఈషా కూడా రాలేదు ఈరోజు. ఏందో వీళ్ళు. పాపం కదా వీళ్ళు. అదేగా, చాలా చిన్న విషయం చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అదే నేనైతే ఆ జయంతి గారిని 2 పీకి మ్యాటర్ అప్పుడే క్లోజ్ చేసేవాడిని. చా, అంతుందా నీలో? ఇంకా చాలా ఉంది, దాచాం. సరే పద్దు, నీకు ఎలాంటి ప్రాబ్లమ్నా వచ్చి నాకు చెప్పు, నేను చూసుకుంటా. ప్రాబ్లమ్సా అంటే ఎట్లాంటివి? అంటే మనీ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే నేను చూసుకుంటా. అవునా? అయితే ఒక ప్రాబ్లం ఉంది. అవునా? ఏంటా ప్రాబ్లం చెప్పు. షూరా? 200% షూర్. నేను ఈ ట్యూషన్లో జాయిన్ అయినప్పటి నుండి ఒక నన్ను సావ దొబ్బుతున్నాడు, రోజు ఇసిగిస్తున్నాడు. అవునా? ఎవడాడు? ఫోటో చూపియాడిది. ఆగాగు, ఒక నిమిషం ఆగు. పోనీ పాపం అని చెప్పి హెల్ప్ చేద్దాం అనుకున్నా, కానీ బ్యాడ్ లక్. ఈ మాటలకి మాత్రం ఏం తక్కువ లేదు. అంత ఈజీ కాదు ఈ మాటలు చెప్పడం. మాటలు చెప్పడం కూడా ఒక ఆర్ట్. ఆమె ఆర్టిస్ట్. అసలు నీలో నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఏంటది? నువ్వు దేన్ని పర్సనల్గా తీసుకో. అంటే నేను కూడా మనిషినే కదా పద్దు, బయటికి చూపాను అంతే. అదే, అది కూడా ఒక గుడ్ హ్యాబిటే. నీలా ఉండేవాళ్ళంటే నాకు కొంచెం ఇష్టం. అంటే నేనంటే ఇష్టమా? నువ్వంటే ఇష్టమని చెప్పలేదు, నీలా ఉండేవాళ్ళంటే ఇష్టమని చెప్పాను. నేను అలాగే ఉన్నా కదా. మరి మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సరే, నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, నేను వెళ్ళాలి. బాయ్. అదేంటి, నేనంటే ఇష్టమని చెప్పిందా? ఇష్టం లేదని కూడా చెప్పలేదే. టోనీ, ఈ బ్లాక్ అండ్ వైట్ లైఫ్లో కలర్స్ రాబోతున్నాయిరా. ఏంట్రా పిలిచావంట? సారీ చెప్పి బెట్ట క్యాన్సిల్ చేయమని అడగడానిక? అవునరా. ఏంటి? నిజంగా అందుకే కలవమని అడిగాను రా. అదేంటి? అవునరా, సారీ చెప్పి బెట్ క్యాన్సిల్ చేయమని అడుగుదామని కలిశాను. ఓ, సడన్గా ఈ రియలైజేషన్ ఎలా వచ్చిందిరా? జయంత్, నాకు ఈ గొడవలు ఇవన్నీ ఇష్టం లేదురా. ఈషా కోసం లైఫ్లో ఫస్ట్ టైం గొడవ పడ్డా. జస్ట్ తన కోసమేరా. నాకు నీ మీద కోపం కూడా ఏం లేదు. బెట్ కూడా ఆ రోజు మీరు రెచ్చగొట్టారని వేశాను అంతే. మరి ఇప్పుడేమైంది? భయంగా ఉందిరా. రేపు మ్యాచ్లో ఓడిపోతే ఈషా నా మొహం కూడా చూడదేమో అని భయంగా ఉంది. గెలుస్తానన్న నమ్మకం కన్నా ఓడిపోతే ఈషా నా లైఫ్లో ఉండదేమో అని భయంగా ఉందిరా. చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, మనకిష్టమైన దానికోసం తగ్గినా పర్లేదు, ఓడిపోయినా పర్లేదు అని. నాకు ఈషా అంటే నిజంగా ఇష్టం రా. అందుకే ఇక్కడ వరకు తీసుకొచ్చా. కానీ ఇప్పుడు కొంచెం భయం వేస్తుందిరా. పోతే ఈషా నా మొహం కూడా చూడదు. అందుకే నేను కలిసి నీతో మాట్లాడి ఎలా అయినా కన్విన్స్ చేద్దామని కాల్ చేశారా, కలవమని. ఈషా అంటే చాలా ఇష్టం రా జయంత్. ప్లీజ్ అర్థం చేసుకోరా. ఈ బెట్ ఇదంతా క్యాన్సిల్ చేసేరా ప్లీజ్. ఇప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ చేస్తే నేనేదోని అవుతా. బెట్ క్యాన్సిల్ చేయడం ఏమీ అవ్వదు. ఆడదాం, తర్వాత ఏమైతుంది అవుతుంది.
ఈ బెట్ ఓడిపోతే నేను ఈశాన్ ఫేస్ చేయలేనురా. అరే ప్లీజ్ ఈశా నా నుంచి దూరం చేయకరా. హా, అదంతా నా చేతుల్లో లేదు. క్రికెట్ ఆడి గెలువు ఈశా నీదే. ఇంత చెప్పినా కూడా అలానే మాట్లాడుతున్నావు చూడు. నువ్వు వచ్చి ప్లీజ్ అన్నంత మాత్రాన ఇవన్నీ క్యాన్సిల్ చేసి ఈశాన్ని చేతిలో పెట్టి పక్కకి వెళ్ళిపోవాలా? అవన్నీ దొబ్బవు. హీరోలా బెట్టకు ఓకే చెప్పావుగా, ఆడి గెలుచుకో. నీతో మాట్లాడి ఇదంతా చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నాది తప్పు. అంత మంచోళ్ళు ఎవరు లేరురా ఇక్కడ. సరేరా, నాతో ఆడి గెలువు, అదే నీ లాస్ట్ ఆప్షన్. బాయ్.